హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మామిడికి రాముడి థీమ్తోనైతే ఫోటోషూట్ చేస్తున్నాము. ఇది 10th మంత్ ఫోటోషూట్. ఈ ఫోటోషూట్ కోసం నేనైతే ఒకటి రుద్రాక్షమాల తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసి చేతు కట్టడానికి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకొని పంచలాగా అయితే కట్టిన వాడికి. ఈ ఫోటోషూట్ కోసం అయితే నేను 1 మంత్ ముందు నుంచే ప్రిపేర్ అయితే చేసినాను అన్నీ. చిన్న చిన్న పీసెస్ చేసింది అయితే చేతికి కడుతుంటే మావాడైతే చాలా చిరాగ్గా చేసినాడు. మొత్తం అసలు కట్టుకోమంటే అయితే చేతికి అస్సలు సపోర్ట్ చేయలేడు. ఇంకొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అయితే మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేసిండు అవి. వాడు అట్లా సతాయిస్తున్నాడని చెప్పేసి వాడిని పడుకోబెట్టేసి అప్పుడైతే రెడీ చేసిన నేను. పడుకోబెడితేనే కానీ వాడు సపోర్ట్ చేయడని చెప్పేసి మెల్లగా పడుకోబెట్టేసి బొట్టు అదంతా అయితే నేను పెట్టేసినాను. నా దగ్గర ఒకటి ప్రెస్సింగ్ది స్టడ్ ఉంటే అదైతే చౌకీ పెట్టిన వాడికి లుక్ రావాలని చెప్పేసి. వాడు పడుకున్నాడు కాబట్టి అసలు డిస్టర్బ్ అనేది కాగలేదు నాకు, లేకపోతే అసలు బొట్టు అనేది పెట్టించుకోకపోతుండే వాడు. బొట్టుతోనే కదండి మొత్తం లుక్ వచ్చేది. సో అందుకని చెప్పేసి బొట్టు అయితే పెట్టిన నేను అనుకోబెట్టి ఫైనల్గా అయితే బొట్టు పెట్టేసి కొంచెం లిప్ బాంబ్ అయితే నేను వాడికి పెట్టినాను. అప్పుడే కదా కంప్లీట్గా మనకి లుక్ అనేది వస్తుంది అనేసి నేను అది చేసినాను. అంత అయితే బాగానే పెట్టించుకున్నాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి నేను విగ్ అనేది ప్రిపేర్ చేసినాను. ఆ విగ్ పెట్టడానికి నాకు నానా తిప్పలు అయింది. పడుకున్నాడు కానీ విగ్ అయితే అస్సలు పెట్టనియలేడు వాడు. విగ్ పెట్టడానికి అయితే మేము ఎంత ట్రై చేసినామో, అది మా హస్బెండ్ ట్రై చేసి నేను ట్రై చేసిన, వాడు మాత్రం అస్సలు పెట్టించుకోలేడు నిద్రలో కూడా. కానీ అది కంప్లీట్ లుక్ రావాలంటే హెయిర్ అండ్ పెడితేనే వస్తుంది అనేది మాది. కానీ వాడు మాత్రం లాస్ట్కి అయితే పెట్టించుకోలేడు. ఎన్ని రకాలుగా ట్రై చేయాలి అన్ని రకాలుగా ట్రై చేసినాం. వాడు మాత్రం నిద్రల నుంచి లేచి మరీ ఏడ్చినాడు. ఇంకెందుకు లేవన్న అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పి మా ఆయన అయితే పెండింగ్ ఉన్న వర్క్ని అయితే కంప్లీట్ చేసేసిండు. మా వాడైతే రెడీ అయ్యిండు, కొంచెం పక్కకైతే ఆడుకుంటున్నాడు. ఆ పెండింగ్ ఉన్న వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను అటు 10 అని నెంబర్ రాసినాను చూడండి. అవైతే నేను థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. థర్మాకోల్ షీట్ మీద బ్లాక్ కలర్ వేసేసి రామ్ అని అయితే రాసిన నేను. కొంచెం ఫ్లోటింగ్ స్టోన్స్ లాగా లుక్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేను ఒకటి అది అట్లా తయారు చేసినాను. మా వాడైతే బాణంతో ఎట్లా ఆడుకుంటున్నాడు చూడండి. రెడీ అయ్యేటప్పుడు అయితే చీదరి చేసినాడు. రెడీ అయిన తర్వాత అయితే దాంతోనైతే ఆడుకున్నాడు, వాడు ఎంజాయ్ చేసిండు. ఫోటోషూట్ కోసం వచ్చిన తిప్పాలండి. నేను 1 మంత్ ముందు నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేసిన. వాడు చూడండి మొత్తం ఎట్లా తీసేస్తున్నాడో. ఆడుకుంటున్నాడు కానీ ఫోటోషూట్కి అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. నేను రెడీ చేసిందంతా ఇట్లా 5 మినిట్స్లో మొత్తం ఖరాబ్ చేసేసిండు వాడైతే. ఒక ఫోటో సరిగ్గా దిగలేడు. మాకైతే అసలు అంత చేసిందంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. కానీ వీడియో అయితే కంప్లీట్గా నీట్గా అయితే వచ్చింది. ఫోటోకి వాడు సపోర్ట్ చేయలేడు, ఒక్క ఫోటోకి కూడా. నేను ఎంత ట్రై చేసినానో ఒక్క ఫోటో అన్న మంచిగా వస్తుందేమో అని చెప్పేసి. వాడైతే ఆడుకోవడానికి అయితే ఉన్నాడు కానీ ఫోటోకి అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. మా వాడు ఎప్పుడు అంతే, ఫొటోస్కి అస్సలు సపోర్ట్ చేయడు. ఇదైతే 10th మంత్ ఫోటోషూట్. ఇంకా థర్మాకోల్ షీట్స్తోనే అదంతా రామ్ మందిర్, జై శ్రీరామ్, స్టోన్స్, రాముని పాదాలు అవన్నీ అయితే నేనైతే ప్రిపేర్ చేసిన. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద అయితే నేను హనుమాన్ది అయితే డ్రా చేసిన అనమాట. నేను ఈ ఫోటోషూట్ కోసం అయితే మేము 1 మంత్ ముందు నుంచి అయితే ఒక్కొక్కటి అన్నీ ప్రిపేర్ అయితే చేసినాము. ఇంకొకటి శ్రీరామనవమి కూడా రావడం వల్ల మాకు అది ఇది 2 కలిసి అయితే వచ్చినాయి. మా వాడైతే గెటప్లో చాలా బాగా కనిపిస్తున్నాడు, కానీ ఆ హెయిర్ ఒకటి పెట్టించుకుని ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుండేనేమో. కానీ దానికి చీదరైందేమో, అస్సలు పెట్టనేయలేడు, మాకు అస్సలు సపోర్ట్ చేయలేడు. కానీ లాస్ట్కి అయితే ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా ఉందని మాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అవుతున్నావారా? దేవుని చదివేదా? దేవుని రూపంలో ఉన్న బాలుడైన చూడే చిన్నోడా. వాయమ్మో, దాన్ని ఏం చేస్తున్నావు? అరే ఇల్లంతా రచ్చరచ్చ చేస్తున్నావురా. కార్తికేయ
నవ్వురా. ఇటు చూడవా కడిచేది. అమ్మో రచ్చ రచ్చ చేస్తుండు. అరే వద్దు వద్దు వద్దు, ఇదో తీసుకో, అంతా ఖరాబ్ చేస్తావు. అరే చెత్త, అందుకే ఇత బతుకో, ఇత బతుకో. సో గాయస్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మీకోసం వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటాం, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్.